#1 స్టూడెంట్ షో. తగ్గేదేలే యాటిట్యూడ్ ఎక్కడ ఉంటదంటే ఒంగోలు ఎక్కడ ఉంటదంటే రైస్ కాలేజీలో ఎవరి దగ్గర ఉంటదంటే మా గర్ల్స్ స్టూడెంట్. మా ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ ఎంత అద్భుతంగా ఉన్నారు చూడండి, గట్టిగా చెప్పట్లు. నిన్ను మించి ఇంకా సూపర్. నాకు ఇష్టం తెలుగు భాష. నా పేరు మనీషా. ఏం చదువుకుంటున్నావు మనీషా? బీటెక్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మహేష్ బాబు సినిమా మహర్షి. నా పేరు అర్షి. ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. విచ్ బ్రాంచ్? ఈసీ. వెరీ నైస్. హాయ్, వాట్స్ అప్? వాట్స్ యువర్ నేమ్? తలదూకోవడానికి కావాలి దువ్వెన. నా పేరు భావన. ఎడేసుకోలేకపోమా, లక్షణంగా ఉండేదానివి. హూస్ యువర్ ఫేవరెట్ హీరో? డాడీ. డాడా? సినిమాలో నటించే వాళ్ళనా? సినిమాలో ఎవరు లేరప్పా. వై ఇస్ యువర్ డాడ్ యువర్ హీరో? మై రోల్ మోడల్. అదే వై? ఏమైనా చెప్పాడా లేకపోతే ఆయన లైఫ్ స్టైల్ వల్లనా? హెల్పింగ్ నేచర్ ఇంకా అండ్ నాలెడ్జ్ షేరింగ్. నాకు కూడా మీ డాడీ అంటే చాలా ఇష్టం. ఎందుకు? ఇంత అందమైన కూతుర్ని కన్నందుకు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఎవరన్నా పోతే కడతారు శ్రద్ధాంజలి. నా పేరు అంజలి. నీ పేరు చెప్పుకోవడానికి శ్రద్ధాంజలి అని చెప్తావా? హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. నీ లైఫ్ లో, సినిమాలో కాదు, నీ లైఫ్ లో. మా డాడీ. ఎందుకంటే మా డాడీ కాబట్టి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? అందరికీ ఇష్టం కవి శ్రీశ్రీ. మీకోసం వచ్చేసింది రమ్యశ్రీ. యు లైక్ శ్రీశ్రీ గారి రైటింగ్? Yes. ఏదో ఒక్కటి చెప్పేదన్నా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సరే, వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఎప్పుడు పెట్టినా తినే ఫుడ్ ఏంటి? చికెన్ బిర్యానీ. బ్రష్ చేసుకోకుండా పెడితే తినేస్తావు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? రవణ, నువ్వే మాకు స్ఫూర్తి. నా పేరు కీర్తి. అన్నా రవన్నా, నువ్వే నాకు స్ఫూర్తి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. ఇంత తింటావా? కొద్దిగా తింటావా? కొంచెం కానీ ఎక్కువ సార్లు వేసుకొని తింటావు. సో ఇటు ముగ్గురు రెడీ కావాలి. ఫస్ట్ రౌండ్. మేడం సార్, బెల్లు కొట్టాలి, తిరిగి వచ్చి నా చేయి కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ కొడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ అండ్ థర్డ్. ఫస్ట్ క్వశ్చన్ మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. వచ్చింది ఫస్ట్ మీరే కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. ఒక ఆడియో ప్లే అవుతుంది. ఆడియో జాగ్రత్తగా వినండి. రెండోసారి ఆడియో మీరు ₹1,00,00,000 ఇచ్చినా ప్లే అవ్వదు. ఆడియో ప్లీజ్. అది ఏ పాట? బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికి వెళ్ళి రోడ్డు మొత్తం బ్లాక్. పాట వస్తుంది. ఆ పాట తెలుసా మీకు? తెలుసు కానీ రాదు. ఆవిడ ఒక్కటి వాడాలి ఇప్పుడు నాకు. బిర్యానీ పాప. రెడీ? 3, 2, 1 గో. బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. అప్పుడే రెస్టారెంట్ పెట్టారు ఇంత బిర్యానీ. అదే నా పాట. ప్లే. బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికి వెళ్ళి రూటు మొత్తం రోడ్డు బ్లాక్. రైట్ ఆన్సర్. అమ్మాయి బాబు, మీ ఇద్దరిలో
ఒక్కరు బోనస్ పాయింట్ గెలుచుకునే అవకాశం ఉంది. బోనస్ పాయింట్ ఎప్పుడు వస్తాయంటే మీ ముగ్గులకెళ్ళి ఒక్కరిని సెలెక్ట్ చేసుకోండి, మీ ముగ్గులకెళ్ళి ఒక్కరిని సెలెక్ట్ చేసుకోండి. డాన్స్ జుగల్బందీ, ఓకే? రకరకాల పాటలు వస్తాయి. డాన్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఒకటి ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది. గాట్ ఇట్? మీ ముగ్గురు నుంచి ఎవరు, మీ ముగ్గురు నుంచి ఎవరు? ఇందులో ఎవరు కాపీ కొట్టకూడదు. డాన్స్ కాపీ కొడితే మార్కులు కట్ అవుతాయి. ఒక పెళ్లి పాట, ఒక స్పెషల్ సాంగ్, ఒక సావు పాట, ఇట్లా రకరకాల పాటలు వస్తాయి. 7 పాట వచ్చినప్పుడు ఏడవాలి. మ్యూజిక్. ఏమి ఎనర్జీ, ఏమి ఎనర్జీ. సో ఇద్దరు బాగా చేశారు. డిసిషన్ ఫైనలీ ఒక్కరికే ఇవ్వాలి కాబట్టి కంగ్రాచులేషన్. ఇటు 2 పాయింట్స్, ఇటు 1 పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ గెలిస్తే డ్రా అవుతుంది, ఓకే? ఈ పాయింట్ ఖచ్చితంగా గెలవాలి, గంట కొట్టాలి. నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్పాలి. 3, 2, 1 గో. ఇప్పుడు మీకోసం ఒక ఆడియో వస్తుంది. ఎవరి హెల్ప్ తీసుకోకుండా పాడాలి. సూర్యుడే 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 రేపల్లె మా ఇంటికి వచ్చాడే. అదే నా పాట, ఓకే? నీకంటే బాగా వాళ్ళు పాడితే కనీసం 2 లైన్లు పాడాలి కదా. సూర్యుడే సూర్యుడే మా పల్లె సూర్యుడే, మొత్తం ఉప్మా పాడండి. వాళ్ళకంటే బాగా పాడితే మీకు పాయింట్ వస్తుంది. సూర్యుడే సూర్యుడే మా పల్లె సూర్యుడే మా కోసం వచ్చాడే. ఓకే, ఇద్దరు అంతంత మాత్రమే పాడారు కాబట్టి ప్లే ది రైట్ సాంగ్. రైట్ ఆన్సర్, 2 పాయింట్స్. ఓకే, ఇంకా మనం దేవుడి మీద వదిలేద్దాం. ఇద్దరికి 2 పాయింట్స్ కాబట్టి టాస్ వేస్తాం. ఓ మై గాడ్, 2 పాయింట్స్ వచ్చింది. టై రౌండ్. టై రౌండ్, టాస్ వద్దా? ఓకే, ఒక బీజిఎం ప్లే అవుతుంది. ఆ గంట కొట్టేది లేదు. మీ ముగ్గురులో ఎవరైతే ఫస్ట్ పాట, నేను 3 to 1 గో అన్నప్పుడు పాట పాడాలి. పాట పాడడమే కాదు, ఎవరైతే పర్ఫెక్ట్ గా పాడతారో వాళ్ళకే పాయింట్లు వస్తాయి. కనీసం 2 లైన్లు పాడాలి వితౌట్ ఎనీ మిస్టేక్. 3, 2, 1 మ్యూజిక్. గో. యమహాపురి కలకత్తా మసాలా పూరి ఏరాగింత కర్రీ. టైమ్ అప్. యమహానగరి కలకత్తా పూరి. సాయిబాబా. లిరిక్ కరెక్ట్ వచ్చింది, ట్యూన్ మాత్రం అడ్డగోలగా దొబ్బింది. ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, రైట్ సాంగ్ పాడండి. లేకపోతే ఇద్దరు తప్పు పాడారు కాబట్టి, కానీ వాళ్ళు ఫస్ట్ పాడారు కాబట్టి వాళ్ళకి పాయింట్ ఇస్తా. కరెక్ట్ పాట పాడితే కరెక్ట్ ట్యూన్ లో మీకు ఇస్తా. యమహానగరి కలకత్తా పూరి, అదొక్కటే కదా అన్న. కనీసం 2 లైన్స్ అని తెలుగులో కదా చెప్పిన. అది పాత పాట కదా. పాత పాట అయినా సూపర్ హిట్ పాట. ప్లే ది రైట్ సాంగ్. యమహానగరి కలకత్తా పూరి నమః గిలి హౌరావారధి.
ఇద్దరు అంతంత మాత్రమే పాడారు, కానీ పాట గెస్ చేసింది వీలు కాబట్టి రౌండ్ విన్నర్. రైస్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. కుర్చీని మాట్లాడబెట్టి సెకండ్ రౌండ్ లో ఇక్కడ ఫస్ట్ రౌండ్ లోనే సూపర్ టాలెంటెడ్ డాన్సర్స్ ని చూసాం, కాబట్టి అందరూ అద్భుతమైన డాన్సర్స్ నేను అనుకుంటున్నా. అవునా కాదా? డాన్స్ వస్తాయి కదా మీకు. సింపుల్ స్టెప్ ఒకటి నేను చూపెడతా, నాలాగా చేస్తే గిఫ్ట్ ఇస్తా, నాకంటే బాగా చేస్తే ఇగో ఇక్కడ ఉన్న ఫ్యాన్లన్నీ ఇంటికి తీసుకెళ్ళచ్చు మీరు. గాట్ ఇట్? మ్యూజిక్ ప్లీజ్. తాడు పట్టుకొని 1 2 3 ఇగో ఇలా మూవ్ అవ్వాలి స్మూత్ గా. మళ్ళీ ఇక్కడ ఏదో అద్దం ఉన్నట్టు ఇట్లా వెతికి మళ్ళీ ఇట్లా పుష్ చేసి ఇట్లా ఈడి వరకు ఇట్లా వస్తాడు. ఈ నుంచి ఇట్లా తిరిగేసి ఏరా మ్యూజిక్. అంతే 3 స్టెప్పులు. ఎవరైతే పర్ఫెక్ట్ చేస్తారో వాళ్ళకి ఈ కాలేజ్ లో 2 బిల్డింగ్లు రాసిస్తాం. రెడీ? ఫస్ట్ రానా. ఫస్ట్ తాడు, 2 అద్దము, దాని తర్వాత కాళ్ళకి పేడ అంటుకుంటే ఇట్లా రాసుకుంటే 3 2 1 మ్యూజిక్. ఇట్లా తాడు లాగా ఇట్లా జరగాల నువ్వు. ఇట్రా అటు వెళ్ళాలా. 3 2 1 మ్యూజిక్. రెడీ? స్టెప్ వస్తుంది కదా నీకు. యు నో ఇట్, ఐ నో ఇట్. తాడు మట్టుకో, ఇట్లా తాడు మట్టుకో, ఇగో లాగ్ ఇట్లరా, ఇగో ఇట్లా పట్టుకో, ఆ లాగ్ ఇట్లరా. వచ్చేసింది, ఆల్మోస్ట్ వచ్చింది నీకు. మ్యూజిక్. అద్దం పట్టుకొని పో. ఎల్లు. అరే ఎవరు లేరా డాన్స్ చేశారు? ఎవరు వస్తారా? వస్తుందా? రెడీ? మ్యూజిక్. వావ్, వెరీ గుడ్. నూరా ఫస్ట్. 3 2 1 మ్యూజిక్. నువ్వు అప్పటి నుంచి అందరికి హెల్ప్ చేసినావు దా. మ్యూజిక్. ఇది ప్రాక్టీస్ అయిపోయింది, ఇప్పుడు రియల్. సెంటర్ నుంచి ఆడికెళ్ళి ఈడి వరకు రావాలా. 3 2 1 మ్యూజిక్. బాగుంది, గుడ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఎవరు ఇక్కడ నుంచి ఎవరు పక్కన పంపి. ఓ పింకీ.
నువ్వు చేసావు కదరా పింక్. దట్ పింక్. దా 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 దా. రెడీ మ్యూజిక్. సరే నాన్న, ఇప్పుడే ఐసీయూ నుంచి వచ్చినావా ఏంద్రా నువ్వు? ఆరుగురు చేశారు, ఆరుగురు సాగొట్టారు. అందులోకి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ గోస్ టు అన్డౌటెడ్లీ అద్భుతంగా చేసావు కాబట్టి కంగ్రాచులేషన్స్. సెకండ్ ప్రైజ్ గోస్ టు కంగ్రాచులేషన్స్. అండ్ థర్డ్ ప్రైజ్ గోస్ టు. అలా చూస్తున్నావు ఎందుకు నన్ను? నువ్వు వాళ్ళ ముగ్గురు కంటే బాగా చేసావా? కాదు, అది తెలుసు కదా నీకు. పాపం ఐసీయూ పేషెంట్ కింద. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఒక ఊపున్న పాట పెట్టు మావా, మంచి ఊపున డాన్స్ చేయండి, నేను సెలెక్ట్ చేస్తా. మ్యూజిక్. అండ్ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డ ఇది నా అడ్డా. ఆల్రైట్, సో మీ చేతిలో నాసాలో తయారు చేసిన ఒక యంత్రం ఉంది. నాసా యుఎస్ నుంచి వచ్చింది అది, చాలా కాస్ట్లీ. ఓకే, అండ్ పక్కన బుట్టలో, అది యూకేలో తయారైంది నాన్న. ఆ బుట్టలో లోపల బాల్స్ మాత్రం మన ఇండియాలో తయారైనాయి. సో ఒకరు అక్కడ ఉంటారు, వెనకాల చూడకుండా వెనకాల వేస్తారు. మీరు ఆ పెద్ద ట్రేలో బాల్ ని బ్యాలెన్స్ చేసి ఆ 6 హోల్స్ దగ్గర బాల్ ని ఆపాలి. 6 కంప్లీట్ అయితే అక్కడ పోయి బాస్కెట్ లో వేసారు, చెయ్యి హెల్ప్ లేకుండా. అలా ఎన్ని బాల్స్ కలెక్ట్ చేస్తారో 2 టీమ్స్ చూస్తాం. ఎక్కువ కలెక్ట్ చేసిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. టేక్ ఎ పొజిషన్. 3, 2, 1, go! Time up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. My target is 11. Take your positions in 3, 2, 1. Now go. సన్నా జాజి మూరా తెస్తా సోమవారం మల్లె పూల
మూరా తెస్తా మంగళవారం అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం చేసా చేసా జాజి మూరా తెస్తా సోమవారం మల్లె పూల మూరా తెస్తా మంగళవారం అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం పరపురం బజారు గులాబీ మురా సిరిపురం శివారు చెంగల్ మామూరా Three, two. Seven is your score కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ రైస్ కాలనీ నుంచి విన్నర్స్ కి Alright, so ETV at 30 beautiful years of journey లో భాగంగా ఆ తగ్గేదలే షీల్డ్స్ టు ప్రొఫెసర్ ఎస్వి రవికుమార్ గారు ఈసీఈ హెచ్ఓడి. Everything is super well here. We are ending this episode. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep smiling and keep saying